గత ప్రభుత్వ తప్పిదాల వల్ల పేదల సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయిందన్నారు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. శాసనసభ సమావేశాల్లో పేదల పక్క ఇళ్ల సమస్యపై మాట్లాడుతూ గత ప్రభుత్వ అవినీతిపై ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో హౌసింగ్ విషయంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, అవకతవకల వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారన్నారు. భూసేకరణ పేరుతో కొంత మొత్తం, ల్యాండ్ డెవలప్మెంట్ పేరుతో మరికొంత మొత్తాన్ని గత పాలకులు దారి మళ్లించారని ఆరోపించారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో హౌసింగ్ దాంట్లో చేసిన దానివల్ల మాకు ఎక్కువ 132 హ్యామ్లెట్స్ ఉన్న దానివల్ల ఎక్కడికి వెళ్ళినా ఈ హౌసింగ్ గురించి అడుగుతున్నారు అధ్యక్ష. ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు, మైనారిటీలు అందరూ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన ల్యాండ్ తీసుకునేటప్పుడు ఒక అమౌంట్ తీసుకొని దాన్ని మళ్ళీ డెవలప్ చేసేదానికి ఇంకొక అమౌంట్ డ్రా చేసి ఫౌండేషన్ల మీద ఉన్న ఇల్లులు కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఇలాంటి ఎన్నో జరుగున్నాయి. ఇవి చాలా సార్లు మనము ఇక్కడ మాట్లాడుకోవడం కూడా జరిగింది. సంబంధిత మినిస్టర్ గారికి కూడా నేను తెలియజేసుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ దీనికి ఒక సొల్యూషన్ అనేది చూపిస్తే మనము ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ ఇవ్వగలిగితే వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు అధ్యక్ష. దీనికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి మనం విజిలెన్స్ వేసుకొని అన్ని పక్కన పెట్టేదానికన్నా ముందు మనం ఏది చెయ్యాలో అది తొందరగా ప్రజలకి అందిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారని మీ ద్వారా మంత్రి గారికి నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మా కోవూరు కాన్స్టిట్యున్సీలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో హౌసింగ్ దాంట్లో చేసిన దానివల్ల మాకు ఎక్కువ 132 హ్యామ్లెట్స్ ఉన్న దానివల్ల ఎక్కడికి వెళ్ళినా ఈ హౌసింగ్ గురించి అడుగుతున్నారు అధ్యక్ష. ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు, మైనారిటీలు అందరూ